చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కు ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. తన రాజీనామా ఆమోదించాలని కోరారు. ఇప్పటికే కేకే కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారటంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యత్వానికి కె కేశవరావు రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కు ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఇప్పటికే కేకే కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారటంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కేకే రాజీనామా సమర్పణ గురించి డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపు క్రితమే భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తో రాజ్యసభ సభ్యులు అంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు దానికి రాజీనామా చేసి మాజీ రాజ్యసభ సభ్యులు కె కేశవరావు రాజ్యసభ చైర్మన్ తో భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని జగదీప్ ధన్ఖడ్ కు అందజేశారు. ఈ నిన్ననే అధికారికంగా మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎటువంటి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మొదటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. మళ్ళా నేను సొంత గుర్తుకు వచ్చినట్టుగానే నాకు అనిపిస్తున్నట్టు కూడా నిన్న మీడియాతో ఆఫ్ ద రికార్డ్ లో కూడా కె కేశవరావు తెలిపారు. ఈ రోజు అధికారికంగా తన రాజీనామా సభ్యత్వం అంటే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగదీప్ ధన్ఖడ్ తో రాజీనామా చేసిన తర్వాత ఇద్దరు కూడా కలిసి లంచ్ మీట్ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. లంచ్ చేసిన తర్వాత తను జగదీప్ ధన్ఖడ్ నివాసం నుంచి తన నివాసానికి తిరిగారు. ఇప్పటి నుంచి కూడా పూర్తి స్థాయి కాంగ్రెస్ నేతగా కాంగ్రెస్ కార్యకర్తగా నేను కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తానంటూ కూడా కేశవరావు చెప్తున్నారు. దానిలో భాగంగానే గతంలోనే కె కేశవరావు కుమార్తె హైదరాబాద్ మేయర్ ఉన్న విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ చెప్తున్నారు. ఇక తాను కూడా కాంగ్రెస్ లోకి రావడం ద్వారా మొదటి కాంగ్రెస్ లో ఉన్నాను కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మరింత పనిచేస్తానంటూ కూడా కె కేశవరావు చెప్తున్నారు. ప్రత్యేకమే రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కు అందించారు. రైట్, థ్యాంక్ యూ శివ.